వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఇది వచ్చేసి రసికా ఫెస్ట్ గురించి. ఫస్ట్ అయితే మనం వెళ్ళంగానే ఇక్కడ బ్యాచెస్ ఇస్తారనమాట. బ్యాచెస్ ఇచ్చిన వెంటనే ఇక్కడ గ్రూప్గా కూర్చున్నారు కదా, అలా కూర్చోబెడతారు. తర్వాత ఒక వరమాల లాగా ఇచ్చి మనకి బ్రేస్లెట్ చేయమంటారు. సో ఈ బ్రేస్లెట్ ఫినిష్ అవ్వగానే టీమ్స్గా డివైడ్ అయిన వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ రియల్ ఫ్రెండ్, డిజైన్ ఇట్ ఇన్ ఏ చాట్ అని చెప్పి. సో తర్వాత ఏంటిదంటే దాని గురించి ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ టీమ్స్ ఉన్నారనమాట. ఒక్కొక్క టీం వాళ్ళ చార్ట్ రిప్రజెంటేషన్ దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. తర్వాత వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్. ఇక్కడ ఈ అమ్మాయి చూసారా, చాలా మంచి కృష్ణుడి పాటల మీద క్లాసికల్ డ్యాన్స్ చేసిందనమాట. ఇది అయిపోయాక మనకి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి గురువు గారు ఒక చాలా ఇన్స్పిరేషనల్ కోట్స్ చెప్పడం అలా చేశారు. దీంట్లో నాకు నచ్చింది ఏంటిదంటే ఒక జోక్ లాంటిది చెప్పారు, విచ్ ఈస్ వెరీ మీనింగ్ఫుల్. అదేంటిదంటే ఒక ఆఫీస్లో ఒక మేనేజర్ ఉంటారనమాట. ఆ మేనేజర్ కింద ఎంప్లాయీస్ ఉంటారు. సో ఒక ఎంప్లాయీ వచ్చేసి మేనేజర్ దగ్గరికి వచ్చేసి, సార్ మీరు ఆఫీస్లో సింహం లాగా ఉంటారు, సో ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అంటే, మేనేజర్ అవును ఇంట్లో కూడా నేను ఇలాగే ఉంటా అని చెప్పి చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటిదంటే ఈ సింహం మీద అమ్మవారు కూర్చుంటారని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ ద మీనింగ్ ఏంటిదంటే ఎంత సింహం ఇలా ఉన్నా కానీ గర్ల్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అని చెప్పి చెప్పారు గురుగారు. దీని తర్వాత మనం ఏంటిదంటే మనం ఈ ఈవెంట్ గురించి చిన్న పేపర్లో రాసి మనం ఏం ఫీల్ అయ్యామనేది ఇక్కడ రసికా ఫెస్ట్ అనే బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ స్టిక్ చేయాలి. దీని తర్వాత వచ్చేసి మనకేంటిదంటే కీర్తన అనమాట. కీర్తన చాంటింగ్ చేస్తూ ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ మనకి కీర్తనలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టలేదు, జస్ట్ హరే కృష్ణ హరే రామ అనుకుంటా ఇక్కడ ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేశారనమాట. ఇక్కడ ఒక్కొక్కరు ఎనర్జీ చూడాలి, చాలా అంటే చాలా హైలో ఉందన్నమాట. ఈ ఎనర్జీ ఎంత అంటే ఆల్మోస్ట్ 1 అవర్ వరకు ఇది జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ పార్టిసిపేటెడ్ వాస్ అబ్సల్యూట్లీ విత్ ఫుల్ ఎనర్జీ అనమాట. దీని తర్వాత ఇదే టైంలో మనకి గుడి ద్వారాలు ఓపెన్ అయ్యాయి. అప్పుడు ఏంటిదంటే పూజ స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ అరౌండ్ 4:30 అనమాట. 4:30 ఇది అయిపోయిన వెంటనే మనకు ఒక గ్రూప్ పిక్ కోసం పిలిచారనమాట. గ్రూప్ వీడియో. ఇది అయిపోయిన వెంటనే మేము ప్రసాదం కోసం అన్నమాట. ఇక్కడ కొత్తగా గోశాల ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే మీకు ప్రసాదం లైన్ కనిపిస్తుంది. దీని తర్వాత అన్నదానం అని చెప్పారు. ఎవరైతే రసికా ఫెస్ట్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేశారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మెన్షన్ చేశాను, ప్లీజ్ ఫాలో.